సంతానానికి ఆయుష్ ప్రసాదించే శ్రావణ అమావాస్య పోలాల అమావాస్య విశిష్టత ఇదే. ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు 5 సోమవారం ప్రారంభమై సెప్టెంబరు 3 అమావాస్యతో ముగుస్తుంది. నెలంతా మంగళవారాల్లో మంగళగౌరీ వ్రతాలు ఆచరిస్తే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఆ రోజు కుదరని వారు శ్రావణంలో ఏ శుక్రవారం అయినా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అయితే దక్షిణాదిన తెలుగు నెలలు పాడ్యమితో మొదలై అమావాస్యతో ముగుస్తాయి. ఇందులో భాగంగా శ్రావణ మాసం చివరి రోజు అయిన అమావాస్య సెప్టెంబరు 3న వచ్చింది. ఈ రోజుకున్న విశిష్టత ఏంటో తెలుసుకుందాం. సెప్టెంబరు 3 సోమవారం మొత్తం అమావాస్య ఘడియలున్నాయి. సెప్టెంబరు 4 మంగళవారం ఉదయం 6:07 వరకు అమావాస్య ఘడియలున్నాయి. అంటే సూర్యోదయానికి అమావాస్య ఉండడంతో ఈ రోజుని కూడా అమావాస్యగానే పరిగణిస్తారు. సెప్టెంబరు 5 నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. అమావాస్య వ్రతం చేసేవారంతా సెప్టెంబరు 3నే ఆచరించాలి. ఈ రోజుని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ అమావాస్య రోజు పోలాల అమావాస్య వ్రతం చేస్తే, మరికొన్ని ప్రాంతాల్లో భాద్రపద అమావాస్య రోజు పోలాల అమావాస్య జరుపుకుంటారు. ఈ రోజుని మహారాష్ట్రలో పిరోరి అమావాస్య అని, ఉత్తర భారతదేశంలో హాలియా అమావాస్య అని అంటారు. వృషభ పూజకు ప్రత్యేకం. పోలాల అమావాస్య రోజు వృషభ పూజ చేస్తారు. దీని వెనుక ఓ కథనం ప్రచారంలో ఉంది. అంధకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు ఆచరించి ఎన్నో వరాలు పొందుతాడు. ఆ వరగర్వంతో దేవతలను వేధించేవాడు. ఓసారి పార్వతీదేవిని చూసి ఆమె కావాలనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శివుడు భూలోకానికి వచ్చి అంధకాసురుడిని శ్రీ మహావిష్ణువు సహకారంతో సంహరించాడు. ఈ సమయంలో నంది తనకు చేసిన సహాయానికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమన్నాడు పమరేశ్వరుడు. అప్పుడు నంది, స్వామి మహర్షి అయిన శిలాదుని పొలంలో ఆది వృషభ రూపంగా నేను తనకి దొరికిన రోజు శ్రావణ బహుళ అమావాస్య. అందుకే ఆ రోజు వృషభ పూజ చేసిన భక్తుల అభీష్టాలు నెరవేరేలా ఆశీర్వదించమనే వరం కోరుకున్నాడు నంది. అప్పటి నుంచి శ్రావణ మాసం అమావాస్య రోజు వృషభ పూజ చేయడం ప్రారంభించారు. ఇదే రోజు కొన్ని ప్రాంతాల్లో పోలాల అమావాస్య పూజను ఆచరిస్తారు. పోలాల అమావాస్య వ్రతం ఆచరించే వారికి సంతానానికి సంబంధించి ఉన్న దోషాలు తొలగిపోతాయి. సంతానం ప్రసాదించడమే కాదు, వారి ఆయురారోగ్యాలను కూడా పోలమ్మ ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ రోజు కంద మొక్కను పూజించి దానికి పసుపు కొమ్ములు కట్టి పూజ అనంతరం ముత్తైదువులు ఆ పసుపు కొమ్ములను మంగళసూత్రానికి కట్టుకుంటారు. ఆ పసుపు కొమ్ములు చిన్నారుల చేతికి కానీ మొలకు కానీ కడతారు. ఈ తోరం కడితే పిల్లలకు మృత్యుభయం ఉండదని విశ్వసిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.